విభిన్నమైన చిత్రాలు భారీ తరగనం భారీ బడ్జెట్ అంటే రాజమౌళి గుర్తొస్తారు ఏమో కానీ ఆయన కంటే ముందరే గుణశేఖర్ ఈ రకమైన బాణిలో సాగుతూ వచ్చారు. సొగసు చూడతరమా చూడాలని ఉంది. ఒక్కడు మొన్నటి రుద్రమదేవి కథల్ని ఎంచుకోవడంలో గుణకి గుణనే సాటి అని చెప్పాల్సిందే. ఆయన ప్రోగ్రెస్ పర్ఫెక్ట్ గా సాగిస్తూ ఇంప్లిమెంట్ చేసే విధానం ఫెయిల్ అయినా కూడా కొత్త కథ వైపే వెళ్తూ ఉంటారు. పూర్తి విభిన్నమైన కథతో కొత్త స్టైల్ ఆఫ్ మేకింగ్ తో తన సినిమాలో చూపిస్తారు. రుద్రమదేవి లాంటి భారీ సినిమాతో మంచి హిట్ కొట్టిన గుణశేఖర్ ఇప్పుడు హిరణ్యకశిప సినిమాని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. బాలరామాయణం లాంటి సినిమాలు తీసిన గుణ ఇప్పుడు మైథాలజీ వైపు అడుగులు వేస్తున్నారు. ఈ సినిమాకి గ్రౌండ్ వర్క్ కూడా నడుస్తోంది. రుద్రమదేవి చిత్రం ఆర్థికంగా కాస్త ఇబ్బంది పెట్టిన రొటీన్ రూట్ లోకి మాత్రం వెళ్లే సమస్య లేదు అంటున్నాడు గుణ. తనలోని సూపర్ హిట్ డైరెక్టర్ ఈయన కూడా ఎప్పటికైనా బయటపడతాడు అనే నమ్మకం చాలా మంది స్టార్ హీరోల్లో ఉంది. ఈ కొత్త సినిమాలో క్యారెక్టర్ కి ఏ పెద్ద హీరో డేట్లు ఇస్తాడు అని ఎదురు చూస్తున్నారు అందరూ. మాస్ సినిమాలు చేసి చేసి విసిగిపోయి కొత్త తరహా సినిమా వైవిధ్యమైన హీరోయిజం కావాలనుకునే కథానాయకులకు హిరణ్యకశిప అనేది ఊరించే సబ్జెక్టే. రుద్రమదేవి సినిమాకి అల్లు అర్జున్ ని హైలైట్ చేస్తూ గోన గన్నారెడ్డి క్యారెక్టర్ ని సూపర్ గా చూపించారు గుణ. అతని దెబ్బకే ఆ సినిమా కలెక్షన్లు కురిపించాయి. ఇప్పుడు ఫుల్ టైమ్ లో హిరణ్య క్యారెక్టర్ ని అద్భుతంగా తీర్చిదిద్దబోతున్నారు. అల్లు అర్జున్, రానా, ఎన్టీఆర్లలో ఒకరిని హిరణ్యుడు క్యారెక్టర్ కోసం తీసుకుంటారని తెలుస్తుంది. ఫస్ట్ అల్లు అర్జున్ ఎన్టీఆర్లని అడిగి వారు కాదంటే గనక రానాని అప్రోచ్ అవుతారు. అయితే ముగ్గురు హీరోలు ప్రస్తుతం తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. వారు ఎప్పుడు ఖాళీ అవుతారో అప్పుడే అన్ని సెట్ చేసి మరీ స్టోరీలు వినిపిస్తాడు గుణ. గుణ మనసులో మాత్రం హిరణ్యుడి క్యారెక్టర్ లో ఎన్టీఆర్ బెస్ట్ అని అనిపిస్తుందట. అంతా సెట్ అయితే ఎన్టీఆర్ కూడా కొత్త సబ్జెక్ట్ అని బాగుంది అంటే సూపరే.